సార్ జాబ్ చేసే మీరు అసలు రాజకీయ రంగానికి ఎలా వచ్చారు, అసలు ఎందుకు రావాలనుకున్నారు? ఆ టైంలో అంటే 2009 ఆ టైంలో గిద్దలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చేయగలిగి లింగారెడ్డి గారు ఉన్నారు. ఓకే. సో ఆయన కోరడం ఒకటి, ప్లస్ ఇక్కడ మా నాన్నగారు లేని లోటు ఒకటి, రెండుని కలుపుకొని నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్? 2009లో మొదలైందమ్మా. 2009 నుంచి కూడా నేను 2017 వరకు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేశాను. 2014లో ఎంపీటీసీగా చేశాను. అంటే అప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేశాను. పైన ఎంపీటీసీలు రాక ఎంపీపీ కాలేకపోయాను. ఓకే. సో అప్పుడు కూడా మాది అపోజిషన్ పార్టీ, అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది, మేము తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి కొంత ఏదో దానివలన మేము అప్పుడు ఎంపీపీ కాలేకపోయాను. సో అప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతుంది. మరి 2009లో స్టార్ట్ అయ్యారు కాబట్టి ఎంతోమంది నాయకులతో మీకు పరిచయాలు ఉంటాయి, వాళ్ళతో మీ అనుబంధాలు ఎలా ఉంటాయి సార్? జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. అందరితో బాగా చాలా క్లోజ్గా కూడా ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు అశోక్ రెడ్డి గారు అయితే మాకు బంధువు కూడా అవుతాడు, ప్లస్ బాగా క్లోజ్గా చనువుగా ఉంటాడు. ఇంకా మార్కాపురం ఎమ్మెల్యే గారు అయితే నాతో పాటు ఇంజనీరింగ్, నా క్లాస్మేట్, నా ఫ్రెండ్. ఓ, సో ఆ సార్తో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? కందుల నారాయణ రెడ్డి గారితో రెగ్యులర్గా టచ్లో ఉంటాము. ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మేము. ఓ, మా ఇంటికి ఆయన వస్తుంటారు, నేను ఆ ఇంటికి వెళ్తుంటాం, ఫ్యామిలీతో కూడా వెళ్తుంటాం వస్తుంటాం. సో మాకు నారాయణ గారితో అనుబంధం బాగుంది. ఓకే. మరి అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు, ఆయనతో కూడా చాలా చనువుగా ఉంటాము. ఓకే. ఆయన కూడా నాకు ఒక మార్గదర్శి కింద లెక్క రాజకీయంలో. సో జనార్దన్ గారితో బాగానే ఉంటాను. మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా బాగానే పరిచయాలు.